హాయ్ ఫ్రెండ్స్, టాక్సిక్ కేజీఎఫ్ లాంటి హిట్ తర్వాత యష్ మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్తో కలిసి తానే కథా స్క్రీన్ ప్లే మాటలు కూడా రాసి నిర్మించిన సినిమా టాక్సిక్. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భారీగా ఉంటుంది. 4 హీరోయిన్లు, పెద్ద పెద్ద విలన్లు, అద్భుతమైన గ్రాఫిక్స్. డీనెక్ సంస్థ రామాయణ సినిమాతో పాటు ఈ సినిమాకు కూడా పనిచేయడం విశేషం. లయన్స్ గేట్ లాంటి హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే 1947లో పోర్చుగీస్ గోవాని ఇంకా విడిచిపెట్టకుండా ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో రాయ తన అక్క గంగతో పాటు అక్కడ తన సత్తా చూపించాలనుకుంటాడు. ఆ సమయంలో అతనికి అడ్డంగా వచ్చిన వాళ్ళందరినీ ఏరి పారేస్తూ ఉంటాడు. ఓవైపు రౌడీలను ఏరేస్తూ మరోవైపు అమ్మాయిలను వేసేస్తూ ఉంటాడు. అలాగే ఆ పోర్చుగీస్ అధికారి సాల్వడార్ కూతురు ఇతని మీద ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా దొరికింది కదా అని వేసేస్తాడు. అయితే ఆ అమ్మాయి సీరియస్గా తీసుకొని నన్ను పెళ్లి చేసుకోమంటుంది. ఈ మధ్యలో సర్కస్ అమ్మాయి నాదియాతో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ఎంత ఘోరాన్ని సృష్టించింది, తన అక్కకి ఏమైంది, రాయాకి ఏమైంది, రాయ ప్రాణాలకు ముప్పు ఎలా వచ్చింది, వీటన్నిటినీ దాటుకొని అతను ఎలా తిరిగి మళ్ళీ తన ఆధిపత్యాన్ని చలాయించాడు అన్నది కథ. హీరో యష్ తానే కథ మాటలు రాయడం విశేషం. కథ ఏమాత్రం కొత్తదనం లేదు, క్లారిటీ కూడా లేదు కథలో. అక్కడ ఏం జరుగుతుందో తెలిసేలోపు ఓ ఫైట్ వస్తుంది, ఓ పాట వస్తుంది, ఓ ఫైట్ వస్తుంది, ఓ పాట వస్తుంది. అంతేకాకుండా అసభ్యకరమైన శృంగార సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి అదే ప్లస్ అని చెప్పొచ్చు. కియారా అద్వానీ స్కిన్ షో ఆ మాత్రం కూడా లేకపోతే సినిమాలో జనం కూర్చుండేవారు కాదు. ఇక యష్ చూడడానికి చాలా స్టైలిష్గా అద్భుతంగా ఉన్నాడు. కాకపోతే కేజీఎఫ్ క్యారెక్టర్నే మళ్ళీ పోషిస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అతను కూడా అలాగే చేశాడు. అద్భుతమైన డైలాగ్స్ ఏమైనా పండించాడా, చెప్పాడా అంటే ఒక్క డైలాగ్ ఉండదో అలాంటిది. ఇక అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవి కూడా చాలా స్పీడ్గా సాగిపోతాయి. దానివల్ల ఇంపాక్ట్ ఉండదు ఫైట్స్ చూసేటప్పుడు. తర్వాత గంగ పాత్రలో, అక్క పాత్రలో నయనతార బాగా చేసింది. అయితే ఆమెని కరెక్ట్గా దర్శకురాలు ఉపయోగించుకోలేకపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ పలకుండా ఫేస్ని చాలా డల్గా పెట్టి హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించేలా చేసింది యాక్టింగ్. ఇక కియారా అద్వానీ స్కిన్ షో ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ప్రేక్షకుల్ని అలరించేలా చేసింది కియారా అద్వానీ. తబాహీ పాటలో రెచ్చిపోయి మరీ నటించారు ఇద్దరు. అయితే అవేమీ సినిమాని కాపాడలేవు. ఇక నెక్స్ట్ తారా సుతారియా ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా స్కిన్ షోకే పరిమితమైంది. ఇక సెకండ్ హాఫ్లో రుక్మిణి వసంత్ వస్తుంది. యష్ ఇంత చండాలమైన క్యారెక్టర్ని ఎలా రాశాడా అన్నది నాకే అర్థం కాలేదు. తన తండ్రి అప్పు తీర్చాడని ఆ హీరో దగ్గరికి వచ్చి వెంటనే పడుకోవడం లాంటి సన్నివేశాలు చాలా కృతకంగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా యష్ యొక్క ఊహ మీదే సినిమా అంతా నడవడం విశేషం. ఆ ఊహ కూడా అంత గొప్పగా అనిపించదు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఓ క్యారెక్టర్ వస్తుంది, టికెట్. ఆ టికెట్ క్యారెక్టర్ మాత్రం చాలా చక్కగా పోషించాడు యష్. బ్యాట్మ్యాన్ సినిమాలో జోకర్ పాత్రని అటు తిప్పి ఇటు తిప్పి ఆ పాత్రను తయారు చేశారు. మేకప్ లేకుండా ఉండే జోకర్. కానీ యష్ ఆ పాత్ర కోసం బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం బాగుంటుంది. ఇద్దరు యష్లు కొట్టుకునే సన్నివేశాల్లో వచ్చే విఎఫ్ఎక్స్ టాప్. అలాగే మంచు పూల వర్షం, ఏరియల్ షాట్స్ ఉంటాయి. మకావు లాంటి నగరాన్ని పైనుంచి చూపిస్తూ ఉంటారు. అవన్నీ విఎఫ్ఎక్స్లో చేసిన చాలా చక్కగా సూపర్గా చేశారు, బ్రిలియంట్గా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి కియారా అద్వానీ తర్వాత మరో ప్లస్ పాయింట్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తాయి. మలయాళ సినిమాల్లో ఈ టైప్ మ్యూజిక్ వాడతారు ఎక్కువ, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హెల్ప్ అయింది. కాస్ట్యూమ్ డిజైనింగ్ సూపర్ అని చెప్పొచ్చు. యష్కి పెట్టిన కళ్ళద్దాలు కూడా చాలా బాగుంటాయి. ఇక విలన్స్గా నటించిన వాళ్ళు ఎవరు చాలా ప్రఖ్యాతమైన పేరున్న వాళ్ళు కాదు. అందరూ పోర్చుగీస్ వాళ్ళే ఎక్కువ. మకావ్ నుంచి వచ్చినోడు ఒకడు ఉంటాడు అంతే. వాళ్ళు ఏదో వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు అంతే. ఫోటోగ్రఫీ బాగుంది. టెక్నికల్గా ఫోటోగ్రఫీ, లైటింగ్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్స్. కలర్ కరెక్షన్ వావ్ అనిపిస్తుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ మరో ప్లస్ పాయింట్. ఇక క్లైమాక్స్ ని ముగించిన విధానం కానీ, దాన్ని సాగదీసిన విధానం కానీ ప్రేక్షకుల సీట్లో కూలబడిపోయేలా చేస్తుంది. ఎంతో ఎనర్జెటిక్ గా స్టార్ట్ అయిన సినిమా ఫస్ట్ 20 నిమిషాలకే డిప్ అయిపోవడం, చూసే ప్రేక్షకులు నిద్రపోవడం నేను గమనించాను. డైలాగ్స్ ఈ సినిమాకి ప్రధాన వీక్. ఒక్క డైలాగ్ కూడా, పంచ్ డైలాగ్ కూడా లేదు. ఇలాంటి సినిమాకి డైలాగ్స్ అవసరం. వైలెన్స్ మాత్రం మితిమీరి ఉంటుంది. సో ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడకపోవడం బెటర్. ఇది ఈ సినిమా సంగతులు. టికెట్ రేట్లు అమాంతంగా పెంచేసి ఐమాక్స్ ఫార్మాట్లోను, ఎపిక్ ఫార్మాట్లోను రిలీజ్ చేస్తామని చెప్పి ఓన్లీ 70mm ప్రింట్లో అన్ని థియేటర్లకి పంపించడం నిజంగా చాలా తప్పు. ఎపిక్ ఫార్మాట్లో స్క్రీనింగ్ చేయకుండా స్కోప్లో వేస్తే మజా ఏముంటుంది? థియేటర్ వాళ్ళకి బుద్ధి లేదు. సినిమా మేము ఎపిక్లో రిలీజ్ చేస్తున్నామని డబ్బా కొట్టుకున్న నిర్మాతల కన్నా బుద్ధి ఉండాలిగా. ఈ సినిమా ఐమాక్స్లో చూసినా మీకు స్కోప్లోనే ప్రదర్శించబడుతుంది. వీళ్ళకి సినిమాలు సరిగ్గా తీయడం రాదు. మనం రివ్యూలో సినిమాల్లో ఉన్న తప్పులు చెప్తే ఫీల్ అయిపోయి స్ట్రైక్లు అవి వేసేస్తూ ఉంటారు. అలాగని ఒక మంచి సినిమాని చెడ్డగా ఉందని చెప్పడం ఎంత తప్పో
ఓ చెత్త సినిమాని అద్భుతంగా ఉందని చెప్పడం కూడా చాలా తప్పు. అరే ఒక 10 రోజులు పర్వాలేదు అని చెప్తే ఎవరో కొంతమంది వెళ్ళి సినిమా చూస్తారు కదా అంటే వాళ్ళని బలి చేయడం ఎందుకు? ఈ సినిమా అలాగే ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళందరికీ తల బొప్పి కట్టేసి వామ్మో అయ్యో అనుకుంటూ బయటికి రావడం, కొంతమంది అయితే ఏంట్రా ఈ సినిమా నవ్వుకోవడం నేను గమనించాను. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే కాదు. ఓటీటీలో వచ్చే వరకు ఆగండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?